ఛానల్ని ఫస్ట్ టైం రీచ్ చేస్తున్న మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎక్కడ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడు ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా 10 మంది చూసే అవకాశం అయితే మరింతగా చేస్తారు మీరు. అదేవిధంగా ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన డేటా అనేది ఇస్తున్నాను. ఉదయం 7:30కి ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వారి కోసం కూడా ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అనే టైటిల్ పెట్టి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో ఇవన్నీ మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యం ఏర్పడిన తర్వాత దాన్ని సాధించాలనే కసి పట్టుదల కలుగుతాయి. అయితే అందరికీ అనుకూలమైన పరిస్థితులు ఉండవు కదా. లక్ష్యం మన ముందుంటుంది, అయితే ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల పరిస్థితులు మన నొక్కి బిక్కి చేసేస్తుంటాయి. చాలామంది కోచింగ్కి వెళ్తేనే జాబ్ సాధిస్తామంటారు. నిజంగా జాబ్ సాధించాలంటే కోచింగ్ అవసరమా, కోచింగ్ ప్రాధాన్యత, ఉద్యోగ ప్రయత్నాలు ఎంత అనే విషయాలపై నేను వీడియో చేశాను. సో దయచేసి ఆ వీడియోని చూడండి. కింద నా డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియో లింక్ అనేది ఇచ్చాను. సో తప్పకుండా చూడండి. కానీ ఈ వీడియోలో మీరు ఎవరైతే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళలేకపోతున్నారో, అంతగా ఆర్థిక స్తోమత అనేది లేదో, సో అటువంటి వారికి కొంచెం ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి, వారిని మోటివేట్ చేయడం కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. నేను 2011 నుంచి దేశంలోని అత్యున్నత ప్రభుత్వ సర్వీస్ అయిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అని చూశాను. సో ప్రతి ఒక్కరి యొక్క ఇంటర్వ్యూస్ అని చూడడం జరిగింది. సో ఇలా చూసుకున్నట్లయితే తెలుగులో కూడా చాలామంది విజేతలు అయ్యారు, మొన్న రోణకి గోపాలకృష్ణ వరకు. సో ఇటువంటి ఇంటర్వ్యూస్ చూడంగానే నాకు కూడా ఒక మంచి ఇలాగా చేస్తే బాగుంటుంది కదా, చాలామంది కోచింగ్ సెంటర్లకు వెళ్తేనే జాబ్ సాధించామంటారు. ఇలాగ యూపీఎస్సీలో కూడా సత్తా చాటిన వారు కోచింగ్ సెంటర్కి వెళ్లకుండానే టాప్ 50లో ఉంటున్నారు, టాప్ 5లో కూడా ఉండడం జరుగుతుంది. సో ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అయితే నాకు కలిగింది. సో తప్పకుండా ఆ యొక్క విజేతల యొక్క లక్షణాలను కొన్ని చెప్తాను. సో దయచేసి మీరు కనుక ఇవి పాటిస్తే మీరు ఏ ఎగ్జామ్లో, ఏ డిఎస్సి కానీ, ఏ గ్రూప్స్ కానీ, ఎటువంటి ఎగ్జామ్స్లో కానీ విజేతగా కాగలరు. ప్రతి మనిషి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి సాధించాల్సిన మొదటి లక్షణం తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. నేను చేయగలను అనుకుంటే మీరు ఏదైనా చేయగలరు, నేను చేయలేని అని భావిస్తే మీరేమీ చేయలేరు. 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. 100 సెంచరీలు చేసిన సచిన్ సైతం తన తర్వాతి మ్యాచ్లో ఒక్క పరుగుతోనే ఖాతా తెరుస్తాడు. మిత్రమా, ఓటములు నీ విజయానికి వారధులు. వాటిని హుందాగా స్వీకరించి నీ లక్ష్యం కోసం మరింతగా శ్రమించు. కష్టంతో కాదు, ఇష్టంతో చేయి. విజయం నీదే అవుతుంది. సమయ పాలన అనేది లక్ష్య సాధనలో అత్యంత కీలకమైన అంశం. నిన్నటి వరకు నీ సమయాన్ని ఎలా గడిపావన్నది పక్కన పెట్టు. నేటి నుంచి నీ లక్ష్యం కోసం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచనకు పదును పెట్టు. చరిత్ర తిరిగా రాయాలనే కసి ఉన్నవారు రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేస్తారు. ఈ రోజే చేయాల్సిన పనిని ఇప్పుడే, ఈ క్షణమే చేయడం మొదలు పెడతారు. నీవు వృధా చేసే ఒక్కో క్షణం నీ నుదుటిపై రాసున్న అదృష్టాన్ని దురదృష్టంగా మార్చేయగలదు. ఇకనైనా మేలుకో. నీవు సాధించాలనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాత ప్రశ్నపత్రాలపై అధ్యయనం చేయి. అప్పుడే కదా ప్రశ్నల సరళి, ప్రశ్నల క్లిష్టత, ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, ఏ ప్రశ్నకు మనం ఎంత సమయాన్ని కేటాయించుకోవాలి, ఈ భాగాల వారీగా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ మనం వెనుకబడి ఉన్నాము, ఏ సబ్జెక్ట్ మీద పట్టు ఉంది మనకు అనే ఆలోచన, అవగాహన అనేది మనకు కలుగుతుంది. పాత ప్రశ్న పత్రాలపై పట్టు సాధిస్తే సగం విజయం నీ సొంతం అవుతుంది. నేను ఆల్రెడీ నా యొక్క ఛానల్లో గ్రూప్ 6 సంబంధించి, అలాగే డిఏడికి సంబంధించి, చాలా డిఎస్సి సంబంధించి చాలా ఓల్డ్ పేపర్స్ అని పెట్టడం జరిగింది. సో దయచేసి వాటిని ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా మీకు సగం విజయం అనేది లభించడం జరుగుతుంది. ఇంకొకటి, నోట్బుక్. మీరు ఏదైతే టాపిక్స్ని చదువుతున్నారో ఆ యొక్క టాపిక్స్కి సొంతంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చేతిరత బాగోలేదని సంకోచించవద్దు. 100 సార్లు చదవడం కన్నా ఒక్కసారి రాయడం మేలు అనే సామెత గుర్తుందా? కానీ తప్పకుండా మీదైన శైలిలో మీకు నచ్చిన విధంగా నోట్స్ని వీలైనంత అందంగా తయారు చేసుకోండి. ఇంకా మీకు మంచి సలహా కావాలంటే ఈ యొక్క బుక్స్ మీద నోట్బుక్ అనేది కోచింగ్ సెంటర్లో ఏ విధంగా తయారు చేయాలనే వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో దయచేసి ఆ వీడియోని కావాలంటే చూడండి. డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్ అనేది ఇస్తాను. ఓకేనా? మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే డిఫరెంట్ థింకింగ్. తర్కమైన ఆలోచన లేదా డిఫరెంట్ థింకింగ్ ఆర్ లాజికల్ థింకింగ్ను మీరు అలవాటు చేసుకోవాలి. ఒక టాపిక్ని మీరు చదివేటప్పుడు పూర్తి అవగాహన అనేది మీలో కలుగుతూ ఉండాలి. ప్రశ్నలు ఆ యొక్క టాపిక్ నుంచి ఏ విధంగా రావచ్చు అని 1-2 సార్లు అంచనా వేయండి. వీలైతే ప్రశ్నలు ఆ యొక్క టాపిక్ మీద మీరే కవర్ అయ్యేలాగా బిగ్ బ్యాంగ్ని తయారు చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక టాపిక్ అనేది సైన్స్లో
కాంతి అనే పాఠం తీసుకున్నట్లయితే ఆ యొక్క కాంతి అనే పాఠం మీకు బాగా అండర్స్టాండ్ అయినట్లయితే బిట్స్ అనేవి ఏ విధంగా రావచ్చు అనేది మీ అంతటా మీరే తయారు చేసుకోండి. ఒక 20-30 వచ్చాయా? అయితే ఓకే. సరే, మీకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నట్లయితే అతన్ని కూడా టైప్ చేయమని చెప్పండి. ఆ టైప్ చేయడం వల్ల ఇంకా బిట్స్ అనేవి కవర్ అవుతాయి. లేదా బయట మెటీరియల్ ఉంటే మెటీరియల్ కూడా చూడండి ఆ యొక్క టాపిక్ మీద. సో ఇలాగా మీరు ఏదైతే టాపిక్ చదివారో ఆ యొక్క టాపిక్ మీద బిట్స్ అని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా రావచ్చు అని ఊహించగలిగినట్లయితే తప్పకుండా మీకు అది యొక్క సమాధానం అయితే తర్వాత ఎగ్జామ్ హాల్లో బాగా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా? మళ్ళీ చాలా మంది కూడా తింటూ చదవడం అనేది గమనిస్తాము, లేదంటే టీవీ చూసి చదువుతారు, నించొని చదువుతారు, లేదా కూర్చొని ఇంకా అదే విధంగా చదవడం జరుగుతుంది, అదే పడుకొని చదవడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం మన ఇంట్లో చేస్తాము. అదే కోచింగ్ సెంటర్లో అలా తింటూ చదవగలమా, లేదంటే వేరొకరి ఇంట్లో టీవీ చూస్తూ మనం చదవగలమా? లేదు కదా. అంటే కోచింగ్ సెంటర్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ, లేదంటే కోచింగ్ సెంటర్లో ఏ విధమైన పద్ధతులను పాటిస్తారో అదే విధమైన పద్ధతుల్ని కనుక మనం కూడా మన ఇంట్లో కనుక పాటించినట్లయితే తప్పకుండా మనకి కోచింగ్ అవసరం లేకుండానే మనం కొంచెం ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేసి ఈ యొక్క విజయాన్ని సాధించవచ్చు. నిజంగా కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఒక మనలో ఉన్న ఆలోచనలు, చెడు ఆలోచనలు, మంచి ఆలోచనల్ని వేరు చేస్తారు. ఒక హంస మాదిరిగా. హంస ఏం చేస్తుందంటే నీటిని పాలుని వేరు చేస్తుంది అని చదువుతూ ఉంటాం. నీటిని వేరు చేసి కేవలం అది పాలునే తాగుతుంది అని కూడా మనం చదివి ఉంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే కోచింగ్ సెంటర్ వారు ఏం చేస్తారంటే మనం కేవలం మన యొక్క స్టడీస్ మీద, లేదంటే మన కెరియర్ మీద, లేదంటే ఏదైతే కోచింగ్ తీసుకుంటామో ఆ యొక్క డిఎస్సియా లేదంటే గ్రూప్సా ఏ లక్ష్యానికి అయితే మనం కోచింగ్ తీసుకుంటున్నామో ఆ యొక్క లక్ష్యానికే మన యొక్క ఏకాగ్రతను పూర్తిగా నిమగ్నం చేసే విధంగా వాళ్ళు మనల్ని తీర్చిదిద్దుతారు. సో ఇదే విధమైన లక్షణాలను కూడా మనం రూపొందించుకున్నట్లయితే ఆ యొక్క పద్ధతులను కనుక మనమే ఇంట్లో కనుక తయారు చేసుకోవడం తప్పకుండా చాలా వరకు కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం నేనేది చెప్పట్లేదు, ఎందుకంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేపర్స్, అంటే వారు ఇచ్చిన స్పీచెస్ కానీ చూసినట్లయితే మీకు తప్పకుండా తెలుస్తుంది. రాబోయే యూపీఎస్సీ రిజల్ట్స్ కూడా ఒకసారి చూడండి, కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. చాలా వరకు వారు సాధించిన విజయాలకు అసలు కారణం ఏంటో మీకు తెలుస్తుంది. విజేతలుగా ఉండాలంటే మీరు మీ యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు కేవలం మీ యొక్క లక్ష్యం వైపు ఫోకస్ చేయాలి. కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అయితేనే వాటిని ఉపయోగించండి. అంటే చాలా మంది కూడా ఇంటర్నెట్ ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో జియో వాళ్ళని కావచ్చు, మిగతా ఆఫర్ల వల్ల తక్కువ రేట్ వల్ల మనకి ఇంటర్నెట్ లభిస్తుంది కాబట్టి, మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి అది మీ ఎడ్యుకేషన్ పరంగా యూజ్ చేస్తే బాగా యూజ్ అవుతుంది. ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ట్విట్టర్ అని మీరు గంటలు కనుక మునిగినట్లయితే మీ యొక్క గోల్కి మీరు రీచ్ అవ్వలేరు. ఎందుకంటే జాబ్స్ రావడమే, గవర్నమెంట్ జాబ్స్ రావడమే, నోటిఫికేషన్ రావడమే చాలా గగనం అయిపోతుంది. సో ఇలాంటి సమయాల్లో మీరు ఎడ్యుకేషన్ పరంగా మీ యొక్క టైంని, వాల్యుబుల్ టైంని యూజ్ చేసుకోకపోయినట్లయితే చాలా వరకు మీరు నష్టపోతారు. ఓకేనా? ఒక లక్ష్యాన్ని చేరుకోవడం అనేది ఒక రాత్రిలో కానీ ఒక రోజులో కానీ జరిగే పని కాదని నాకు తెలియదు. సో మీరు ఎంత మంచిగా ఈ వీడియోస్ని కానీ ఒక మోటివేషనల్ వీడియోస్ కానీ చూసినా సరే ఏదో ఒక క్షణంలో మీకు తప్పకుండా అనిపిస్తుంది మరలా నేను ఓడిపోతానేమో అనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు మీకు అలా భయపడుతున్న సమయంలో తప్పకుండా ఒక మంచి మోరల్ వీడియోస్ చూడండి, మోటివేషనల్ వీడియోస్ చూడండి, పెద్ద గొప్పవారి స్పీచెస్ వినండి. యూట్యూబ్లో చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి, తెలుగులో కూడా బాగున్నాయి. సో వాటిని చూడండి. ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్స్ చదవండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎగ్జామ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ మీద మంచి బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎప్పటికప్పుడు కనీసం ఒక అరగంట కనుక మీరు కేటాయించినట్లయితే ఆ యొక్క న్యూస్ పేపర్స్కి మీకు కేవలం సమాజంలో జరుగుతున్న అంశాలే కాకుండా కరెంట్ అఫైర్స్ కింద కూడా మీకు జాబ్స్కి సంబంధించి కూడా బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మీరు ఉదయం 6 నుంచి 7:30 లోపే ఏదైనా సరే న్యూస్ పేపర్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే తప్పకుండా వాటిని చదవడం మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఏ రోజు చదవాల్సిన టాపిక్స్ని మీరు ఆ రోజే చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సమయం తగ్గిపోతున్న కొద్దీ మీరు వాయిదా కనుక వేస్తున్నట్లయితే ఈ రోజు చదవాల్సింది రేపు చదువుదాం అనుకుంటే రేపటిది మరొక రోజుకి వాయిదా పడుతుంది. మొత్తం అన్నీ కలిసి ఒకే రోజు చదివితే మీకు మైండ్ అనేది చాలా డిప్రెషన్ అవుతుంది. సో తప్పకుండా మీకు ఆ యొక్క ఒత్తిడి కలగకుండా ఉండాలంటే ఈ రోజు మీరు 2 గంటలకి సమయం కేటాయించుకుంటే ఆ యొక్క 2 గంటలని ఏదైతే చదవాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఇలా ఫోకస్ చేయడం వల్ల మీకు చాలా టైం అనేది వాల్యుబుల్గా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ విధంగా చేయండి. మీరు చదివిన వెంటనే ఏదైతే ఉన్నారో సో దాన్ని కొంచెం క్వశ్చన్స్ ఏవైతే రిపీటెడ్గా వస్తున్నాయో వాటిని గమనించండి. మీరు కూడా సొంతంగా క్వశ్చన్స్ అనేవి తయారు చేసే నైపుణ్యాన్ని మీరు పెంపొందించుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు ఒక అవగాహన అనేది కలుగుతుంది. క్వశ్చన్స్ బ్యాంక్ని మాత్రం మీరు తయారు చేసుకో ఒకసారి ప్రయత్నించండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఓకేనా? అంతేకాకుండా గ్రూప్ స్టడీస్ అనేవి చాలా మంచివి ఒక రకంగా. కాకపోతే ఏంటంటే మీరు అనవసరమైన ఫ్రెండ్స్ని కనుక గ్రూప్ స్టడీకి
పెట్టుకున్నట్లయితే వారు మిమ్మల్ని చెడగొడతారు. సో ఎవరైతే సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఒకరికి మ్యాథ్స్ ఉండొచ్చు, ఒకరు సైన్స్ ఉండొచ్చు, ఒకరు సోషల్ ఉండొచ్చు. సో ఇలాంటి వ్యక్తులతో మనకి పరిచయం ఉన్నట్లయితే వారు మీరు మ్యాథ్స్లో వీక్ అయితే ఆ స్టూడెంట్ మీకు మ్యాథ్స్లో హెల్ప్ చేస్తాడు. ఒకరు సోషల్లో ఎక్స్పర్ట్ అయి ఉంటే ఆ యొక్క స్టూడెంట్ మీకు సోషల్లో హెల్ప్ చేస్తాడు. సో ఇలాగ మీకు బాగా యూజ్ అవుతారు. సో మంచిగా యూజ్ చేసుకోండి ఒక గ్రూప్ స్టడీస్ని, లేదంటే లేదు. ఓకేనా? అదేవిధంగా మీరు కేవలం ఈ యొక్క పద్ధతులను పాటించడం కాదు, ప్రతిరోజు మీరు మంచి ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్కి మీరు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వీలైనంత వరకు ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్ అనేవి మీ యొక్క శరీరంలో వేడి పెంచి అప్పుడు మీకు తెలియదు, ఎగ్జామ్స్ టైంలో తప్పకుండా ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. సో దయచేసి ఆ యొక్క ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. అంతేకాకుండా వీలైనంత వరకు ప్రతిరోజు వ్యాయామం చేయండి. వ్యాయామంకి టైం లేకపోయినట్లయితే సరదాగా మీ ఫ్రెండ్స్తో ఒక అరగంట సేపు ఆడుకోవడం అది చేయడం ద్వారా సో శారీరకంగాను మానసికంగాను మీరు బలంగా తయారవుతారు. మీరు మీ ప్రిపరేషన్లో వేసే ప్రతి అడుగు కూడా చాలా కాన్ఫిడెంట్గా వేయండి. తప్పకుండా మీ యొక్క విజయాన్ని మీరు తప్పకుండా సొంతం చేసుకోగలుగుతారు. నేను నా ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్తో పాటుగా వెయిట్ చేస్తూ ఉంటాను మీ యొక్క సక్సెస్ కోసం. సో దయచేసి ఆత్మవిశ్వాసంతో వేసే ప్రతి అడుగు కూడా తప్పకుండా విజయం సాధించి తీరుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ప్రతి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఆన్లైన్కి వచ్చి నేను చూడగలుగుతారు. థ్యాంక్ యూ గైస్. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.